అందరికి నమస్కారం. నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నెల్లూరు నరేష్ వ్లాగ్స్. రీసెంట్గా మన ఛానల్లో నేను మా కాలేజీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. దానివల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఎందుకంటే నన్ను ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారు. కాలేజ్ ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు తెలుసుకున్నారు. నాతో కూడా చాలామంది మాట్లాడారు. ఇన్ఫర్మేషన్ చెప్తున్న తర్వాత సో ఫైనల్గా చాలా థ్యాంక్స్ బ్రో, మీ వీడియోస్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మాకు. సో ఇలాగే కొన్ని వీడియోస్ కూడా చేయండి అని అయితే చెప్పడం జరిగింది. నాకు వ్యూస్ తక్కువ వచ్చినా కానీ సో కొద్ది మందికైనా సో నా వీడియోస్ అనేవి హెల్ప్ఫుల్ అయ్యాయి అనమాట. సో అందువల్ల అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని కామెంట్స్ అనేటివి వీడియోస్ కింద పెడుతున్నారనమాట. అంటే ఇంకా ఫుల్గా క్లారిటీగా అయితే వాళ్ళకి రాలేదనమాట. సో అందులో కొన్ని డౌట్స్ అయితే ఈరోజు క్లారిఫై చేస్తాను. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో తర్వాత కానీ కింద కామెంట్ చేయండి. అలాగే మీకు లైవ్ సెక్షన్ ఒకటి అంటే లైవ్ ఎప్పుడైనా పెట్టమంటే నేను లైవ్ కూడా పెడతానండి. సో అది కూడా కామెంట్ చేయండి. అంటే మీకు లైవ్ కావాలంటే లైవ్ పెడతాను, లేదంటే కామెంట్ చేస్తారంటే ఇంకా డౌట్స్ ఉంటే ఇంకో వీడియో కూడా చేస్తాను. సో ఈ వీడియోలో ఇంకా మేజర్గా ఉన్న కొన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. మేజర్గా అడుగుతున్న డౌట్ ఏంటంటే కాలేజ్ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది బ్రో అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తాను. సో కాలేజ్ ఫీజు అంటే అంత ఏం ఎక్కువ ఉండదు బ్రో. సో స్టార్టింగ్లో వచ్చి మనకి 10,000 రూపీస్ అయితే 10,000 నుంచి ఒక 13,000 ఇంత మధ్యలోనే ఉంటుంది అనమాట, ఇంత రేంజ్లోనే. సో ఫస్ట్ అయితే మనం ఆ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇంకో డౌట్ ఏమడుతుందంటే సో ఈ 10,000 ప్లస్ మనీని ప్రతి ఇయర్ కట్టాలా అనేది అడుగుతున్నారు. సో ఈ ప్రతి ఇయర్ కట్టాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్లో మనం ఈ 10,000 కడితే సరిపోతుంది. మీ పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే సో ఈ 4 years అయితే కట్టాల్సి ఉంటుంది. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు పిల్లలు వచ్చి ప్రతి ఇయర్ ఈ యొక్క ఫీజుని అయితే కట్టాల్సి ఉంటుంది. అది కాలేజ్ ఫీజు గురించి. హాస్టల్ ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే సో మన హాస్టల్ ఫీజు అనేది ఒక 2,500 నుంచి 3,000 మధ్యలో ఉంటుందండి. సో కాన్స్టెంట్గా అయితే ఉండదు. సో ఈ యొక్క హాస్టల్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందంటే మన హాస్టల్లో గవర్నమెంట్ తరఫున మెస్ అయితే లేదు. సో ప్రైవేట్ సప్లయర్స్ ఉంటారనమాట. సో మన హాస్టల్లో చేస్తారు. వాళ్ళు డైలీ బేసిస్ తీసుకుంటారనమాట. సో డైలీ 62 రూపీస్ 63 రూపీస్ అలా తీసుకుంటుంటారు. సో నియర్లీ ఒక 1,800 దాకా అయితే మనకి వస్తుంది అనమాట మెస్ బిల్లు. సో అలాగే మనకి వచ్చి వాటర్ బిల్లు కరెంట్ బిల్లు కూడా మనమే కట్టగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి వాటర్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సో మనకి వాటర్ అనేది ట్యాంకర్స్ ద్వారా తోలుతారు. సో వాటికి కూడా మనమే బిల్లు కట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక 800 నుంచి 900 వస్తుంది. సో ఓవరాల్గా తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 2,500 నుంచి 3,000 అయితే మనకి ఈ యొక్క మెస్ బిల్ అయితే కట్టాల్సి ఉంటుంది. సో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే సో సేమ్గా ఉంటాయండి. సో మనకి ఫ్లోర్స్ అంతా సేమ్గా ఉంటాయి. సో లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా సేమ్గానే ఉంటాయి. కాకపోతే దూరంగా ఉంటాయి అనమాట. గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ చాలా దూరంగా ఉంటుంది. సో మన క్యాంపస్ అనేది అరౌండ్ ఒక 60 నుంచి 70 acres మధ్యలో ఉంటాయి కాబట్టి సో చాలా పెద్ద క్యాంపస్గా ఉంటుంది. సో కాలేజ్ ఫీజు గురించి హాస్టల్ ఫీజు గురించి అది. తర్వాత కాలేజ్ టైమింగ్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో కాలేజ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మా కాలేజ్ మార్నింగ్ 9:15 అయితే స్టార్ట్ అవుతుంది. సో అలాగే సాయంత్రం ఒక 4:30 4:40 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇది కాలేజ్ టైమింగ్స్ అనమాట. సో మా మార్నింగ్ మీకు బ్రేక్ అయితే ఒకటి ఉంటుంది. సో తర్వాత వచ్చి డైరెక్ట్ మధ్యాహ్నం మీల్స్కి బ్రేక్ ఉంటుంది. సో తర్వాత కాలేజ్కి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ తర్వాత ఈవినింగ్ ఉంటుంది అనమాట బ్రేక్. ఇది కాలేజ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఇక కాలేజీలో మొబైల్స్ అలౌ చేయవచ్చా కూడా కొంతమంది కామెంట్ చేయండి. సో మన కాలేజీకి మొబైల్స్ అలౌడ్ అండి. సో హాస్టల్ వరకు అలౌడే. సో క్లాస్లో కూడా అంటే చెప్పరనమాట, మీరు మొబైల్స్ తీసుకొచ్చుకోండి మేము ఏం చేయమని ఏం చెప్పరు. బట్ మీరు క్లాస్కి అయితే మొబైల్స్ మేము తీసుకెళ్తామండి. మేము తీసుకెళ్ళాము, మొబైల్స్ అయితే తీసుకెళ్ళచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీరు క్లాస్లో మొబైల్స్ యూస్ చేస్తున్నప్పుడు సో ఎవరైనా ఫ్యాకల్టీ చూసినప్పుడు మీ ఫోన్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్యాకల్టీని బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది ఇచ్చేస్తారు, కొంతమంది కోపం పగలగొట్టేస్తారు, ఈ విధంగా ఉంటుంది. సో ఫోన్స్ అయితే అలౌడే అండి. క్లాస్కైనా తీసుకెళ్ళచ్చు, హాస్టల్కైనా మీకు మొత్తం అలౌడే ఉంటుంది. సో ఇది ఈ యొక్క ఫోన్స్ తీసుకోబోదానికి ఆన్సర్ ఇది. సో అలాగే ర్యాగింగ్ ఉంటుందని అయితే అడుగుతున్నారు. సో ర్యాగింగ్ అనేది అంతకేం ఉండదండి. సో జస్ట్ సింపుల్గా మిమ్మల్ని సో మీ పేరు మీ ఊరు ఇట్లాంటివి అడుగుతారు. సో మీకు ర్యాగింగ్ గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో అలాగే ఎగ్జాక్ట్గా కాలేజ్ ఎక్కడ ఉంది అయితే చాలామంది అడుగుతున్నారు. సో మా కాలేజ్ ఎగ్జాక్ట్గా వచ్చి చిత్తూరు డిస్టిక్లో ఉంటుంది. సో చిత్తూరు డిస్టిక్లో మీకు అర్థం కావాలంటే సో తిరుపతి నుంచి ఒక 70 నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే మదనపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట. సో మీరు తిరుపతికి వచ్చేసి తిరుపతి నుంచి మీరు డైరెక్ట్ మదనపల్లి బస్సు ఉంటుంది. సో ఆ మదనపల్లి బస్సు ఎక్కితే మిమ్మల్ని డైరెక్ట్ కాలేజ్ ముందే అయితే దింపేస్తుంది అనమాట. సో కాలేజ్ గురించి అది. సో కాలేజ్ గురించి ఇంకా అయిపోయింది. సో ఇంకేమున్నాయంటే అలాగే గర్ల్స్ హాస్టల్ ఏ విధంగా ఉంటాయంటే సో గర్ల్స్ హాస్టల్స్కి మిమ్మల్ని 24 hours బయటకి అయితే అలౌట్ చేయరండి. సో గర్ల్స్ హాస్టల్కి వీక్లీ 1 time 2 times అంతే మ్యాక్సిమం. నాకు తెలిసి ప్రెజెంట్ అయితే తగ్గించేశారు. సో వీక్లీ 1 time మిమ్మల్ని అవుటింగ్ పంపిస్తారు అనమాట బయటికి. ఓకేనా, అది కూడా ఈవినింగ్ టైమ్స్లో. అంటే అందరికి ఒకటేసారి పంపారు. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ సపరేట్గా
సో వీక్లీ 1 డే అనేది మీకు అవుటింగ్ అయితే పంపించడం జరుగుతుంది, ఓకేనా. సో మిమ్మల్ని అయితే గర్ల్స్ కొంచెం రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట హాస్టల్లో. బాయ్స్కి అయితే ఏమి ఉండవండి. సో బాయ్స్ అంటే ఫ్రీగా బయట అయితే తిరగచ్చు. సో మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. సో డైలీ మీరు బయటకు వెళ్ళేసి మీకు ఏమైనా కావాలంటే తీసుకొని రావచ్చుకోవచ్చు, అది విషయం అనమాట. సో అలాగే మా కాలేజ్ దగ్గర ఏమైనా సినిమా హాల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయండి. సో మన కాలేజ్ దగ్గర వచ్చి ఒక 2 సినిమా హాల్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు సినిమా హాల్ అంటే గ్రాండ్గా అయితే ఊహించుకోవద్దు. సో జస్ట్ నార్మల్గానే ఉంటాయి అనమాట. సో లోకల్గా అట్లాగే ఉంటాయి. రైల్వే స్టేషన్ ఉందండి మా కాలేజ్ ఏదైతే ఊర్లో ఉందో ఆ ఊర్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది అనమాట. సో కలికిరి కదా. సో మీరు తిరుపతి నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. అలాగే వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, అనంతపూర్కి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి ఎక్కువ ఉండవు. సో చాలా తక్కువ ఉంటాయి అనమాట. రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో రైల్వే స్టేషన్ గురించి కూడా అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో ఫ్యాకల్టీ గురించి మీకు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. సో మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాకల్టీ గురించి అయితే. సో ఆ విషయాన్ని అయితే పక్కన పెట్టండి. మీకు ఇంకా ఇంకేమున్నాయి? ఓకే మళ్ళీ ప్లేస్మెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారండి. సో ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే, సో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పోలిస్తే సో ప్రెజెంట్ అయితే పర్లేదండి, కొంచెం ప్లేస్మెంట్స్ అంటే బాగోతున్నాయి. ఇవి స్పెషల్గా ఈసీ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి అండి. సో నేను ఫైనల్ ఇయర్ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యాను కదా. సో మా ఫ్రెండ్స్ ఈసీ సిఎస్సి వాళ్ళకైతే కొంతమందికి ప్లేస్మెంట్స్ అయితే జరగడం జరిగింది. సో మళ్ళీ చాలా మందికి వచ్చాయంటే చాలా మందికి రాలేదండి. సో కొంతమంది ఉంటారు కదా క్లాస్లో టాపర్స్ అని, కొంచెం నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు, కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అన్ని కొట్టుకున్నారండి. మా కాలేజీ స్పెషల్గా ఏమీ ప్లేస్మెంట్స్ అయితే రాలేదండి. సో జనరల్గా విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇవన్నీ జనరల్గానే కండక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట ప్రతి ఇయర్. సో మన కాలేజీలో ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంటుంది. సో మనకు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో ఈ విధంగా ప్లేస్మెంట్స్ అనేది అలాంటి మీరు అప్లై చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి అని. సో చాలా తక్కువే మన కాలేజీకి స్పెషల్గా ప్లేస్మెంట్స్ రావడం. సో ఓవరాల్గా పోలిస్తే మీరు ఈసీ సిఎస్ బ్రాంచ్ని తీసుకుంటే మా కాలేజీలో, సో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీరైతే జాబ్ని అయితే కొట్టేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అది ఓకే. ఇంకా వచ్చి అది అనమాట. సో సివిల్, మెకానికల్, ఈసీ, త్రిబుల్ వీళ్ళని గురించి చెప్పాలంటే, సో మాకైతే ఎటువంటి ప్లేస్మెంట్స్ అనేవి రాలేదండి. అది అనమాట విషయం. సో స్పెషల్గా వాళ్ళకి బ్రాంచెస్కి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ ఎటువంటివి అయితే రాలేదు ప్రెజెంట్ వరకు. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఏమైనా రావచ్చేమో చెప్పలే అనమాట. ముందు అడుగుతున్నారు సో కాలేజీకి సంబంధించిన స్పెషల్గా ట్రిప్స్ ఏమైనా ఉంటాయని అడుగుతున్నారు. సో మన గవర్నమెంట్ కాలేజ్ బ్రో, సో మనకి ప్రైవేట్ కాలేజ్ కాదనమాట. సో మన కాలేజీకి సంబంధించిన స్పెషల్ ట్రిప్స్ అనేవి ఎటువంటివి ఉండవు. అంటే మేము 4 years ఉన్నప్పుడు ఎటువంటి ట్రిప్స్ అనేది ప్లాన్ చేయలేదు. సో ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ప్లాన్ చేయొచ్చు, చెప్పలేమన్నమాట. అది మీ దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఫ్యాకల్టీని కన్సల్ట్ అవ్వడం కానివ్వండి, అంటే మీరు ఒకసారి కన్సల్ట్ అయితే ఫ్యాకల్టీతో ఖచ్చితంగా ఒప్పుకుంటారనమాట. సో ఎందుకంటే మీరు ట్రిప్స్ అంటే మళ్ళీ ఎంజాయ్మెంట్ ట్రిప్స్ కదండి. సో మనకి బ్రాంచెస్కి సంబంధించిన ఉపయోగపడే కొన్ని ట్రిప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము సివిల్కి సంబంధించిన వాళ్ళము, సో పోలవరం ట్రిప్ చూడాలని ఉంటుంది. సో అక్కడ మనకు కొంచెం మాకు సివిల్కి రిలేటెడ్ కాదు, అటువంటి ట్రిప్స్ని అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో అటువంటి ట్రిప్స్ అయితే మీరు అడిగితే ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, అది విషయము. సో మ్యాక్సిమం సో ఆ ఫుడ్ సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. లేదు ఒకసారి లైవ్ చేయమని నేను లైవ్కి వస్తాను, అప్పుడు మీకు డౌట్స్ ఉంటే మీకు లైవ్లో అని చెప్తాను. సో ఏదో మీద కామెంట్ చేయండి. సో అలాగే ఇంత సో కొంచెం మన వీడియోస్ని కూడా షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంటర్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతాయి. సో ఇది అనమాట విషయం. సో ఫైనల్ చెప్తాను కదా, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చెప్పే కదా నెల్లూరు నరేష్ వ్లాగ్స్ మీరు ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేస్తే వస్తుంది. సో దానికి మెసేజ్ చేయండి. సో మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.